ఆ గవర్నమెంట్ పని. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మీరు ఇందాక చెప్తున్నారు సీతారెడ్డి. ఇప్పుడు బేసికల్లీ మీరు చెప్పిన విషయంలో పార్టీ సెంట్రల్ ఆర్గనైజేషన్ అంటే బేసికలీ మా ప్రెసిడెంట్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే సీనియర్స్ కొంతమంది కేశవరావు గారు లేదు, వాళ్ళేమో జనరల్గా రెస్పాండ్ అయినప్పుడు అదొక తరహాగా ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్టాండర్డ్ స్టేట్మెంట్ లాగా మనం తీసుకోవాలి. ఇంపల్సివ్గా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకు పోయినప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలో లేకపోతే స్థానికంగా నాయకులు మాట్లాడినప్పుడు రిటాలియేషన్ కోసం మళ్ళీ ఇమీడియట్గా మనం ఏమంటే వాళ్ళకు రివర్ట్ చేసేటివి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ అన్ అన్కంట్రోల్డ్ రాదర్ ఎట్ టైమ్స్ అన్ఆర్గనైజ్డ్ అనుకోండి, ఐదర్ సైడ్ నుంచి కొన్ని వస్తాయి. నేనేమంటున్నా వాటిని మనందరం అన్ఫార్చునేట్ ఏమైందంటే ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే సోషల్ మీడియా అన్కంట్రోలబుల్, అది బియాండ్ ది ఇదే వెళ్ళిపోయింది. అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు మాట్లాడతారు. అందులో బాధ్యత గల వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా ఇవే పాయింట్స్ పెడతారు. ఇప్పుడు ఏమైతే ఎందుకంటే అది ఎందుకు వస్తుందని నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఎందుకు మీరు ఒక మాట కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడారన్నారు, టు సర్టెన్ ఎక్స్టెంట్ అగ్రీడ్. అయితే ఇవాళ నేను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈజ్ అ రెస్పాన్సిబుల్ మినిస్టర్, సీనియర్ పొలిటీషియన్, కీ మినిస్టర్, ఇంతకుముందు మినిస్టర్గా ఉన్నాడు, చాలాసార్లు ఎమ్మెల్యే గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలుకు పోతారు. ఎవరు, ఎందుకు, ఆన్ వాట్ బేసిస్? ఏదో ఒక అంశానికి సంబంధించి నీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, మళ్ళీ మీరు అరెస్ట్ చేయగలిగే అవకాశం ఉండి ఉంటే, వాళ్ళకు ఒకవేళ ఇన్సులేషన్ ఏది లేకపోతే, ఎమ్మెల్యేలో కాకపోతే వేరే పరిస్థితుల్లో ఉంటే దాన్ని చాలా పెద్ద తదంగా ఉంటుంది కదా. మరి దాన్ని ఏమనాలి? అత్యుత్సాహం అనాలన్నా, అజ్ఞానం అనుకోవాలన్నా, లేకపోతే సమాచారం లేకుండా జనాలు ఎంటైజ్ చేసుకోవడం ఏదైనా మాడతారా, బాధ్యత రాజ్యం అనుకోవాలన్నా? ఈ విషయంలో గవర్నమెంట్ లో అట్లా ఉంటే వీ హ్యావ్ టు రియాక్ట్. మీ మాటకు అడ్డొస్తున్నా. ఈ జైళ్ళు అనే విషయంలో ఈ జైలుకి పోతారు, జైలుకి పంపిస్తాం అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు అయిపోయింది. మరి అంతకుముందు బండి సంజయ్ గారు కేసీఆర్ గారి కోసం అక్కడ జైల్లో రూమ్ కూడా బుక్ అయి ఉంది రెడీగా అన్నాడు. 3 సార్లు పోయొచ్చాడు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నాడు కదా ఆయన, అంటేనే కదా. అవును, అది ఒకటి అనేసారు. ఇదే రేవంత్ రెడ్డిని ఎప్పుడు జైలుకు పోతావో తెలియదు, నువ్వేందా మమ్మల్ని అనేది చెప్పి మీ వాళ్ళు అటాక్ చేశారు. దట్స్ వాట్. నేను ఇందాక అదే పొలిటికల్ గా విమర్శలు వేరు, విమర్శలు నేను చేసుకుంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు అన్న తప్పే. ఎవరైనా అత్యుత్సాహం అని మీరు అన్నందుకు మంత్రిగా ఉండి మాట్లాడితే, మరి మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం, వీ హావ్ టు సేవ్ అవర్ స్కిన్. అది సంజయ్ గారు మాజీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉంటే మీరు 100 రోజులు కాదు 115 రోజులు ఎక్స్టెండెడ్ టైం. ఐ రిక్వెస్ట్ కేటీఆర్ గారు, సార్ మనం ఇంకొక 15 రోజులు లేరు కదండి, మీరు కూడా అనలేదు. మీరు అట్లా మాట్లాడండి. లెట్స్ బి వెరీ ఫెయిర్. మనము విట్నెసెస్ ఫర్ ఆల్ అండి, తప్పులేదు. నేను కరెంట్ సిచ్యువేషన్ లో మీరు ఒక చర్చ పెట్టినారు కదా, దానికి నేను కన్ఫైన్మెంట్ అయి మాట్లాడితే నేను ఏమంటున్నా అంటే, అత్యుత్సాహమో లేకపోతే మేము చేసిన విమర్శలో, మేము చేసిన విమర్శలో మీరు తెలంగాణ మొత్తం దివాలు తీసిందన్న పద్ధతిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అని మాట్లాడినారు. See, when you are in a responsible, being in the government, you need to be more responsible than we are. See, my request is, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ